మీరు ఆ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కదా. నేను మళ్ళీ చెప్తున్నా, జబర్దస్త్ టీములను మొత్తాన్ని తీసుకొచ్చి వాడెవడో ఉంటాడు ఐపరాధిగాలో వాడు ఈ ఆడపిల్లల మీద జోకులు వేసుకుంటా, ఈ సెక్స్ రిలేటెడ్ జోకులు వేసుకుంటా చాలా వల్గర్గా ఈ పిఠాపురానికి సంబంధించిన బ్యాచ్ మొత్తం వచ్చి ఆ పావలాకి 10 రూపాయలకి పనికిరాని వాళ్ళందరూ వచ్చి ఈ వ్యక్తికి ప్రచారం చేసి ఈ 5 సంవత్సరాలు పిఠాపురంలో కనపడకుండా పోయారు. ఇప్పుడు పిఠాపురంలో జరుగుతున్న అక్రమాలకి ఎవడు బాధ్యత లేదు. వచ్చారు, టీమ్ ఈవెంట్ చేసుకున్నారు, హాయ్ హాయ్ బాయ్ బాయ్, ప్రపంచం మొత్తం పిఠాపురం చూస్తే పవన్ కళ్యాణ్ గెలిపించండి అని చెప్పారు, 4 ఓట్లు వేయించారు, వెళ్ళిపోయినారు. నేను అడుగుతున్నా ఉప ముఖ్యమంత్రి గారిని, మీరు ఈ మీటింగ్లో చెప్పినట్టుగా పిఠాపురంలో ఏ విధమైనటువంటి కాస్ట్ డిస్క్రిమినేషన్తో పిల్లల్ని మాట్లాడలేదని చెప్పటానికి మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మాట్లాడారా? పిల్లల తల్లిదండ్రులతో ఒక్కసారి మాట్లాడారా? అమ్మా మీ మీద ఎవరు ఇదిగా 30 మంది పిల్లల్ని ఎవరు మాట్లాడారని ఒక్కసారి అన్నారా? అనకుండా మీరు ఎవరి మీద ఎలిగేషన్లు చేస్తున్నారు? ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానని సోయ ఏమన్నా ఉందా మీకు? మీ తెలుగుదేశం నాయకుడు రేప్ చేసినటువంటి ఆడపిల్లని పరామర్శించారా వెళ్ళి? అసలు మీరు ఎమ్మెల్యే అయినా సోయ ఏమన్నా ఉందా మీకు? ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి ఒక గ్రామాన్ని వెలేశారు 2 ప్లేట్లు పెట్టి. ఏది 2025లో కూడా జరిగిందో లేదో నాకు తెలీదు అని మీరు అంటున్నారు కదా. మీరు ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు కనీసం బాధితుల దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఏం జరిగింది, ఇది కరెక్టా కాదా అని మాట్లాడాల్సిన కనీస బాధ్యత మీకు ఉన్నదా లేదా? ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళకుండా, సంప్రదించకుండా, మాట్లాడకుండా మీరు ఏ విధంగా ఇది ఎలిగేషన్ అనేటువంటి కామెంట్ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద చేస్తారు? దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాలి. పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనుల ఇవి. వాళ్ళకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? మాకు నోరు లేదనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడ్డాడు. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ, అలాగే చెప్తున్నా, ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే. మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, అప్పుడు కరెక్ట్గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఓకే, మనం వాళ్ళకి ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు నక్సలైట్స్తో. ఈ భాష ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి హోదాలో పర్మిసిబుల్లా కాదా అని మీడియా సోదరులే డిసైడ్ చేసుకోవాలి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా డిసైడ్ చేసుకోవాలి. అక్కడ కూర్చున్నటువంటి ఒక 10,000 మంది 20,000 మంది క్రౌడు మాత్రమే కాదు, ఒక ఉప ముఖ్యమంత్రి గారి స్పీచ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా చూస్తారు అన్నటువంటి సోయ ఈ మనిషికి ఉందో లేదో నాకు అర్థం కావదు. ఎవరు చెప్పారు మీకు సార్ పలానా వాళ్ళు వెనక రౌడీలు ఉన్నారు అని? ఏ ఆఫీసర్ మీకు చెవులో చెప్పారు? ఆఫీసర్ పేరు చెప్పండి. పోనీ ఎవరు బెదిరించారు? యాక్షన్ తీసుకోండి. ఏ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెప్పాడు, మాజీ ఎమ్మెల్యే చెప్పాడు, ఎవరు చెప్పారు, ఏ ఎంపీ చెప్పాడు, వాళ్ళ మీద కేసు బుక్ చేయండి. మీ చెవులో చెప్పినటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్ని అప్రిషియేషన్ ఇస్తూ రౌడీజానికి వ్యతిరేకంగా రిపోర్ట్ చేసినటువంటి ఆఫీసర్ అప్రిషియేట్ చేయండి. రాష్ట్రంలో ఉన్న ఆఫీసర్లందరికీ కాన్ఫిడెన్స్ ఇన్స్టాల్ చేయండి. రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీలు ఎవరెవరు ఎలా ఉన్నారు వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి, వాళ్ళందరినీ లోపలేయండి. ఏ ఒక్క పారిశ్రామికవేత్త ఈ రాష్ట్రంలో రాకుండా భయపడకుండా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వండి. ఇదిగో రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వం అద్భుతంగా ఉంది,
లా అండ్ ఆర్డర్ని చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తుంది. ఇదిగో మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, భరోసాగా నేనున్నాను. ఇక్కడ లంచం అడిగే ఆఫీసర్ ఉండడు, లంచం అడిగే ఎమ్మెల్యే ఉండడు, లంచం షేర్ అడిగే ఎంపీ ఉండడు, ఏ విధమైనటువంటి ఉండవు. మేము మీకు భరోసా ఇస్తున్నాం. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఎవరున్నారో XYZ మాట్లాడేటప్పుడు స్పష్టత, మాట్లాడే ముందు ఒక ఆలోచన ఉండాల్సినటువంటి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మీరు ఇంత చవకబారుతనంగా, ఇంత చీప్గా మాట్లాడితే అసహ్యంగా ఉంది ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకోవటానికి. ఎందుకు అంటే కాంట్రాక్టుల్లో షేర్ అడుగుతుంది మీ కూటమి ప్రభుత్వంలో ఎంపీలే నాయన. పవన్ కళ్యాణ్ కాస్త సోయించుకొని మాట్లాడు. మీ ఎమ్మెల్యేలే, గుంతకల్లు ఎమ్మెల్యే మీ గుంతకల్లు ఎంపీనే అడిగినాడు, నంద్యాల ఎంపీనే డబ్బులు అడిగాడు షేర్ ఇస్తేనే ఇక్కడ వర్క్ స్టార్ట్ అవుతుందని. ఇది మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తల ఎమ్మెల్యేల పరిస్థితి. సాక్షాత్తు మీ పార్టీ ఎమ్మెల్యేనే అక్కడ కాంట్రాక్ట్ చేస్తుంటే 25%, 20% కాంట్రాక్ట్లో డబ్బులు ఇవ్వందే పని స్టార్ట్ చేయని దుర్మార్గ వ్యవస్థ ఉంటుంది. మీరు చేత కాకుండా ఒకవేళ ఎట్లాంటివి జరిగితే కూర్చోబెట్టి తన్నాల్సింది, మక్కిలు ఎరక్కొట్టాల్సింది మీ ఎమ్మెల్యేలని, మీ ఎంపీలు, మీ మంత్రులు. మీ ఎమ్మెల్యేలు మంత్రులు తీసుకున్న డబ్బుల్లో నుంచి ఎవ్రీ మంత్ 150 కోట్ల రూపాయలు తీసుకున్నా నిన్ను కూర్చోబెట్టాలి. అదంతా వదిలేసి పాము ఎందుకు కొట్టావంటే నా పుట్టలో వేలు పెట్టింది కదా అన్నదంట. ఇక్కడ పుట్ట లేదు, పాము లేదు. నేను కొడతాను. ఎవరిని కొడతావు నువ్వు? ఎవరిని కొడతావు? ఈ 18 నెలల కాలంలో నువ్వు చేసినటువంటి ఒక మంచి పని ఏంటో చెప్పు. ఈ 18 నెలల కాలంలో మీరు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన మార్పు ఏంటో చెప్పు. ఈ 18 నెలల కాలంలో నువ్వు పొగుడుకున్నట్టుగా, నిన్ను నువ్వు అద్భుతంగా మార్చుకున్నట్టుగా నువ్వు సాధించిన ప్రగతి ఏంటో రాష్ట్ర ప్రజలకి XYZ బ్లాక్ అండ్ వైట్ రిలీజ్ చేయి. నేను వస్తున్నా. నువ్వు ఎవరి మక్కిలు ఎరగొట్టాలో, ఎవరి ధర్మాన్ని కాపాడతావో చూస్తా. మంత్రిగా ధర్మాన్ని కాపాడతావా, సనాతన ధర్మాన్ని కాపాడతావా? నేను రాష్ట్ర ప్రజలకు కోరుతున్నాను. రమారమి 60 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి, 60 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ తిరుపతి, వైడ్ ప్రొసీడింగ్స్ నెంబర్ మీరు చూడొచ్చు 827/2001/SKHT డేటెడ్ 23/4/2025. ఒక్కసారి ఈ ప్రొసీడింగ్స్ని కూడా మీరు జూమ్ చేసుకోవచ్చు. 60 కోట్ల రూపాయల విలువైన ఫారెస్ట్ ల్యాండ్ ఎవరు ఆక్రమించారో తెలుసా అండి?